నిన్న మనం చెప్పుకున్న క్యాస్టర్ ఆయిల్ రెమెడీకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నింటికి నేను వీలైనంత త్వరలో మీకు రిప్లై కూడా ఇస్తాను. కొంతమందికి అయితే మైల్డ్ షాంపూస్ ఏంటి, క్యాస్టర్ ఆయిల్ ఎలా కనుక్కోవాలి అన్న వాటికి కొంతమందికి రిప్లై అయితే ఇచ్చాను. అండ్ ఇవే డౌట్స్ చాలా మందికి ఉంటాయి కాబట్టి విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ రీల్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మైల్డ్ షాంపూస్ ఏమేమి వాడచ్చు, ఇంట్లోనే షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, మీకు బెస్ట్ క్యాస్టర్ ఆయిల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇప్పటివరకు మన ఛానల్ దాంట్లో ఫాలో చేసుకోకపోతే వెంటనే ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇది మనీ మ్యాటర్ కాదు, మన మ్యాటర్. ఓకేనా? సో మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఈ రోజైతే ఇదే క్యాస్టర్ ఆయిల్తో మనం చేసుకునే రెమెడీ ఏంటంటే, లోపల నుంచి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉండి హెయిర్ గ్రోత్ అవుతూ ఏవైతే చిట్లిపోయిన హెయిర్ కానీ డ్యామేజ్డ్ హెయిర్ కానీ లోపల నుంచి మళ్ళీ రిపేర్ అయ్యి రీగ్రోత్ అవ్వాలి, డ్యామేజ్ని క్లియర్ చేయాలి అనుకుంటే, హెయిర్ డ్యామేజ్ని రెక్టిఫై చేయాలి అనుకుంటే ఈ రెమెడీ మీరు తప్పకుండా యూజ్ చేయాలి. సో దీనికోసం మనం చేయాల్సిందల్లా ఈ క్యాస్టర్ ఆయిల్ని ఒక 2 టీ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకుని దానిలోకి ఒక 4 టీ స్పూన్ల ఫ్రెష్ కర్డ్ పెరుగుని వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత దీంట్లోకి ఇంకొక 2 టీ స్పూన్స్ కొబ్బరి నూనెను యాడ్ చేయాలి. సో ఇక్కడ క్లియర్గా మనం నేర్చుకోవాల్సిన విషయము లేదా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీలైనంత వరకు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ని బై చేయడానికి ట్రై చేయండి. అవి దొరకనప్పుడు మాత్రమే వాటి ఆల్టర్నేట్స్ విత్ బెస్ట్ రేటింగ్ ఉన్న వాటిని ప్రిఫర్ చేయండి. సో అప్పుడే మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, 2 టీ స్పూన్స్ క్యాస్టర్ ఆయిల్లో 2 టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్, అలాగే 4 టీ స్పూన్స్ ఫ్రెష్ పెరుగుని తీసుకుని బాగా మిక్స్ చేసి మీరు మొత్తం స్కాల్ప్ అంతా బాగా పట్టించి తర్వాత మొత్తం హెయిర్ అంతా కూడా ప్యాక్ లాగా అప్లై చేసి దాన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ గోరువెచ్చటి వాటర్తో తలస్నానం చేస్తే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఏదైనా సరే ఒక్కసారి చేస్తే రిజల్ట్ రాదు, రెగ్యులర్గా మీరు చేస్తేనే రిజల్ట్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దామా? అప్పటి వరకు మీ శైలజ మీతో బాయ్ బాయ్.